హాయ్ కిడ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు తెనాలి రామకృష్ణ స్టోరీ నంబర్ 2 విందాము. ఒకరోజు విజయనగర సామ్రాజ్యంలో ఒక దొంగతనం జరిగింది. ప్రజలు న్యాయం కోసం రాజు దగ్గరికి వచ్చారు. అప్పుడు రాజు ఏమి జరిగిందని ప్రశ్నించగా, మా ఇంట్లో దొంగతనం జరిగింది మహారాజా, బంగారం కూడా పోయింది, కానీ ఎవరు తీశారో తెలియటం లేదు అని ప్రజలు రాజుతో చెప్పారు. అప్పుడు మహారాజు ఎవరు తీశారో మర్యాదగా చెప్పమని ప్రజలను ఆజ్ఞాపించారు. కానీ ఎవరూ కూడా సమాధానం చెప్పలేదు. దాంతో మహారాజుకు కోపం వచ్చి మంత్రులతో ఇలా చెప్పారు: మంత్రులారా, ఏం జరిగింది తెలుసుకొని ఏ విధంగానైనా ఆ దొంగను కనిపెట్టవలనని ఆదేశించారు. అప్పుడు మన తెలివైన తెనాలిరామ ప్రజలందరినీ పిలిచి అందరికీ ఒక్కో పుల్లనిచ్చి మరుసటి రోజు ఉదయం తీసుకొని రమ్మన్నారు. ఎవరైతే దొంగతనం చేశారో వారు పుల్ల రెండింతలవుతుందని చెప్పారు. అందరూ వెళ్ళిపోయారు. అసలు దొంగ మాత్రము అర్ధరాత్రి వరకు చూసి తన పుల్లను సగం చేశాడు. మరుసటి రోజు అందరూ పుల్లను తెచ్చారు. కానీ దొంగతనం చేసిన వ్యక్తి పుల్ల మాత్రం సగం ఉంది. ఇదేమని చూడగా అతని అసలు దొంగ అని చెప్పారు. అది ఎలా అని మహారాజు ప్రశ్నించగా, పుల్ల ఎక్కడైనా రెండింతలవుతుందా మహారాజా? అసలు దొంగను కనిపెట్టడం కోసం ఇలా చేశాను. భలా అని తెనాలి రాముని మహారాజు మెచ్చుకొని బహుమానం ఇచ్చారు. కిడ్స్, మీరు కూడా తెనాలి రాముళ్ళ బ్రేవ్గా ఆలోచించాలి. ఓకేనా? థ్యాంక్ యూ.